హలో అండి. ఈ సీజన్‌లో పనసపళ్ళు దొరుకుతాయి కదా! మనం అందులో ఉండే తియ్యటి పనస తొనలు తినేసి గింజలన్నీ పారేస్తూ ఉంటాం. ఈ గింజలు చాలా హెల్తీ అండి. వీటితో రకరకాల స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైన కూరలు చేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చనమాట. అమ్మణ్ణి గారు చాలా బాగా పనస గింజలతో వెరైటీస్ చేస్తారండి. ఆవిడ దగ్గర నేర్చుకుందాం. ముందుగా పనస గింజల పైన ఉండే పొట్టు లాంటిది తీసేయాలండి. తర్వాత ఓ 3 విజిల్స్ రానిచ్చాలన్నమాట. నీళ్ళల్లో వేసి ఉప్పేసి కుక్కర్లో పెట్టి విజిల్స్ రానిచ్చాలి. అమ్మణి గారు ఎలా చేస్తారో చూద్దాం అండి ఇప్పుడు. తీసి ఇలాగా పెట్టుకుంటారు. ఉడకబెట్టాక ఎన్ని ఉడుకులు రావాలండి? నేను 3 తీసానండి. 3 విజిల్స్ తీసి పనస గింజలు తొక్క తీసి 3 విజిల్స్ రానిచ్చారు. పనస గింజలు భలే ఐడియా, బాగుంది. ఉప్పు వేసారా ఉడకబెట్టేటప్పుడు? ఉప్పు వేసిన పనస గింజలు అంతే. నూనెలని చక్కగా భలే. ఎవరు చెప్పారు ఈ వంట? మీ అక్క, మీ వదిన గారు. మా వదిన గారు రామవరపు మాధురీదేవి గారు చేసుకుంటున్నారు. ఇలా ఈ వంట నేర్పించారు మీకు. వా, మాకు ఉడకబెట్టడం తినటం వరకు తెలుసు. బాగుంటుంది. దొండకాయ పనస పిక్కలు. వా, బాగుంటుందండి. ఏమి దొండకాయ ఈ సైజు కట్ చేస్తాము. పిక్కలు కూడా ఈ అంతే పొడుగుగా కట్ చేసి, తొక్క తీసి పొడుగుగా కట్ చేసి 2 కలిపి ఫ్రై. ఉడకబెట్టినవా? ఉడకబెట్టక్కర్లేదు, 2 పచ్చిది. అది గింజలు దొండకాయ కొంచెం ఇది అయిపోయాక అప్పుడు ఈ గింజలు వేసేది. ఓహో, భలే ఉంది. భలే ఉంది. కోట్ వచ్చినట్టు అయ్యి కొంచెం పైన వచ్చిందే. ఇవ్వండి. తర్వాత ఉప్పు, కొంచెం ఉప్పు, ఓకే. తర్వాత మెలికారం, ఓకే ఓకే అంతే. తర్వాత బాగా వేగిన సౌండ్ తెలుస్తుంది. టకా కూడా డన్. ఇది దేంట్లోకి తినాలండి? ఉట్టిదే, ఇంకే వేటి నంచుండే ఉండదా? ఏమక్కర్లేదు, ఉట్టిదే తినవచ్చు. స్నాక్ ఐటమ్ బ్రహ్మాండం. ఎన్నాళ్ళు ఉంటుందండి? ఉంటాయి, 2-3 రోజులు ఉంటాయి. బాగానే ఫ్రై చేసింది కదా, మీకు పాడవదు. కరెక్ట్, బాగుంది. సో అమ్మని గారు చేసిన, వదిన గారు నేర్పిన పనస పిక్కలు అంటే పనస గింజల ఉడకబెట్టిన ఫ్రై పిల్లలకి చాలా